హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బన్ను బ్లాగ్స్. ఇవాళ ఏంటంటే 2025 అయితే మనం గణేష్ దగ్గరికి అయితే గణపతి దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే మా పేట దగ్గర అయితే గణపతి అయితే ఉన్నాయి. ఆడ షెడ్ దగ్గరికి వెళ్ళి అయితే మీకు వీడియో అయితే పెడతాను. ఇలా ఏంటంటే మా బ్యాచ్ మొత్తం మా టీం అయితే ఇలా కదిలిరు. ఇప్పుడు ఆటోలు అయితే సంపద ఆటోలు అయితే వెళ్తున్నాం. వీడియో అనేది అయితే మొత్తం సూర్యాపేటలో అయితే మీకు అయితే చూపెడతాను. ఆడ షెడ్ నెంబరు మేము బుకింగ్ చేసే బొమ్మ అయితే గణేశుడు అయితే మీకు చూపెడతాను. 2025లో మీరు కూడా బుక్ చేశారా అంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయ్స్. సూర్యాపేట ఎంట్రీ యంగ్ అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఉంటుంది మనకి లెఫ్ట్ సైడ్. తర్వాత ఫస్ట్ షెడ్కి అయితే వచ్చేసినాం. బొజ్జగానపై ఇంకా కలరింగ్ అయితే వేయలేదు. షెడ్లో అయితే ఇప్పుడు కలరింగ్ అయితే వేస్తున్నారు. ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో అయితే ఉన్నది. ఇంకైతే బొజ్జగానపైకి అయితే ఇది 12 ఫీట్లు ఉండదు ఆచుతో కలిపి. అందుకని మన పక్క షెడ్లో చూసుకున్నట్టంటే వేరే బొమ్మలకైతే కలరింగ్ అయితే వేశారు. ఇవి వచ్చేసి 6-7 పీసులు ఉంటే మనం బుక్ చేసుకోవచ్చు. బ్లాక్ కలర్, బేబీ కలర్ మొత్తం అయితే కలరింగ్ అయితే వేయలేదు. ఇప్పుడు మన పక్క షెడ్లో చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకైతే ఆర్చితే వచ్చేసింది. ఎలక మీద కూర్చున్న బొమ్మ షాడ్ అయితే ఉంది. గణపతి గ్రీన్ కలర్ అయితే ఇచ్చారు. మంచిగా చూసుకోవచ్చు ఒకసారి గాయస్. వేరే బొమ్మలు చాలా ఇంకా కలరింగ్ వేయలేదు. మన గణేశులు చూసుకున్నట్టయితే ఇప్పుడైతే నార్మల్గా అయితే కలరింగ్ అయితే వేస్తారు. డబల్ కోటింగ్ అయితే వేయలేదు. ఫస్ట్ స్టేజ్లో అయితే ఉన్నది కలరింగ్. కళ్ళకి కానీ మొత్తం అయితే వేస్తారు. వంకే కలర్ ఆర్చి, వంకే కలర్ పంచ మొత్తం అయితే వెనకాల బ్యాక్ సైడ్ వచ్చేసి సూర్యకాంతం అయితే వచ్చేసింది. మనకి ఆర్చి వచ్చేసి మొత్తం అయితే స్టైల్కి అయితే ఎలకనందులు వచ్చేసి సింహం వచ్చేసింది. వేరే పక్కన షెడ్లో చూసుకున్నట్టయితే మన బొమ్మలకు వచ్చేసి పైన అయితే శివుడు వచ్చాడు మన గణపయ్యకి. చూసుకోవచ్చు ఒకసారి. మనం ఇంకా కలరింగ్ అయితే వేయలేదు. బొమ్మ స్టైల్ అయితే మొత్తం అయితే ఉన్నాయి. గణేషుడు సూర్యకాంతం వచ్చింది వెనకాల బ్యాక్ సైడ్. ఈ బొమ్మ వచ్చేసి సూర్యకాంతం వచ్చింది. వెనకాల ఆర్చి వచ్చేసింది. ఈ బొమ్మ అనేది వచ్చేసి 9 ఫీట్లు అయితే ఉంటుంది గణేష్ వచ్చేసి. ఇప్పుడైతే మనం సీదా చూసుకున్నట్టయితే ఇది గోల్డెన్ ఉన్నది. మొత్తం ఆర్చి వచ్చేసి మన బొమ్మ సైడ్లో కూడా అయితే పైన శివయ్య వచ్చింది. బ్యాక్గ్రౌండ్ ఆర్చి వచ్చింది. కొంచెం ముందు పోయి ఉండే గోల్డెన్ అయితే గణేష్ అయితే మస్తు ఉన్నది. ఇది అటు సైడ్ ఇటు సైడ్ సింహం అయితే వచ్చేసింది. చూసుకోవచ్చు మన గణేశుడు వచ్చేసి గోల్డెన్ ఉన్నది. డబల్ కోటింగ్ కూడా ఉన్నది. కలరింగ్ అయితే ఇట్లున్నది. ఆర్చి అయితే ఏం లేదు, లైటింగ్ ఇచ్చారు. ఆర్చి మనకి గణేశుడికి. అది సింహం అయితే ఉంటుంది. ఈ గణేష్ ఇది వచ్చేసి 12 ఫీట్స్ అయితే ఉంటుంది గణేశుడు. సేమ్ బొమ్మలు ఉన్నాయి. అది చూసుకోవచ్చు, ఇది చూసుకోవచ్చు. కలరింగ్ అయితే एकदम ఎక్సలెంట్ ఉన్నాయి మన గణేశుడు వచ్చేసి. ఈ షెడ్లో మస్తు అనిపించింది గణేశుని చూస్తుండే. ఫినిషింగ్ చూసుకున్నట్టయితే మనకి మొత్తం హైదరాబాద్లో ఎట్లా చేస్తున్నారో ఫినిషింగ్ అట్లనే ఉన్నది. బొమ్మలు అయితే ఎక్సలెంట్ ఉన్నాయి గాయస్. మొత్తం మనం ఈ బొమ్మలు అయితే మొత్తం తీసాను. ఈ బొమ్మ వచ్చేసి అయితే 13 ఫీట్స్ అయితే ఉంటుంది. మేమైతే అడిగాము ఓనర్ని అడిగి వీడియో అయితే కొట్టాము. అసలు ఇక్కడైతే కలరింగ్ అయితే సెకండ్ కోటింగ్ వేస్తున్నారంట. ఇక్కడ బయట అయితే అయ్యప్ప స్వామి ఆపోజిట్ ఇటేపు అయితే లెఫ్ట్ సైడ్లో అయితే బొమ్మ అయితే బయటకు వస్తాయి. మన వీడియో కొత్తగా చూసే వాళ్ళైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఇట్టనే సపోర్ట్ చేస్తూ మన ఛానల్కి అయితే సపోర్ట్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోలు అయితే తీస్తూ ఉంటాను. ఇట్టనే మన వీడియో అయితే లైక్ చేసుకోండి.